హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్ అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. మనం స్టార్ట్ చేసిన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్కి రికార్డ్ అనేది ఒకటి నోట్ చేసుకోవాలి కదా. ఆ రికార్డ్ని ఏ విధంగా నోట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నోట్బుక్ అయితే తీసుకోవాలి. ఈ నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో వచ్చేసి మనకు టైలరింగ్ మెటీరియల్స్ అనేవి తీసుకోవాలి. సో చూడండి, ఓకే. ఈ మెటీరియల్స్లో వచ్చేసి మీ ఇష్టం అండి, లాంగ్వేజ్ మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ లాంగ్వేజ్ తీసుకోండి. మీకు తెలుగు రాసుకోవాలనుకుంటే తెలుగే తీసుకోండి, లేదంటే ఇంగ్లీష్లో అయినా సరే, మీకు ఎలా అర్థమైతే ఆ విధంగా ఈ నోట్బుక్ అనేది మీరు తీసుకోవాలి. ఈ మెటీరియల్స్లో వచ్చేసి నేను మీకు టైలరింగ్ క్లాసెస్లో ఫస్ట్ వీడియో సెండ్ చేశాను కదా, అందులో ఉండే మెటీరియల్స్ అనేవి నోట్ చేసుకోండి. ఈ విధంగా నేను ఫస్ట్ వీడియోలో పెట్టిన ప్రతి ఒక్క ఐటెంని ఇలా టైలరింగ్ మెటీరియల్స్ అని చెప్పేసి మొత్తం కూడా ఇలా రాసుకోవాలి, ఓకేనా. ఇక్కడ ఈటీసీ అంటే ఇంకా ఉన్నాయి అనేసి ఈ విధంగా మొత్తం ఫస్ట్ టైలరింగ్ మెటీరియల్స్ అనేవి రాసుకోవాలి. నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి మనం టైలరింగ్ క్లాసెస్లో ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ చూపించిన వర్క్ వచ్చేసి ఇలా హెమ్మింగ్, స్కిప్పింగ్, బటన్స్, లూప్స్ ఇవన్నీ స్టిచ్చింగ్ చేసాం కదా. ఈ క్లాత్ని మనం ఇలా చిన్న క్లాత్ మీద ఎందుకు స్టిచ్ చేసుకున్నాము అంటే, మనం ఈ క్లాత్ని వచ్చేసి ఈ బుక్ మీద పెట్టుకొని ఇలా ఈ స్టాప్లర్ పిన్ తీసుకొని ఈ స్టాప్లర్ పిన్తో ఈ క్లాత్ని వచ్చేసి ఈ పేపర్కి స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకుంటే మనకు ఇది రికార్డ్ బుక్ లాగా మనకు ఉండిపోతుంది. దానికోసం ఇలా ఫస్ట్ ఒక చిన్న క్లాత్లో మనకు నేర్పించే వర్క్ అంతా కూడా ఇలా స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఎప్పుడైనా చూసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేస్తే బుక్ మనకు కనిపిస్తుంది, మనం ఏమేమి స్టిచ్ చేసామో అనేది. ఇలా హెమ్మింగ్ వర్క్ అని పైన నేమ్ రాసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి టేప్ ఐడెంటిఫికేషను, అలాగే పేపర్ స్టిచ్చింగ్. స్టిచ్చింగ్ అంటే ఏంటి, ఆ స్టిచ్చింగ్లో ఏ విధంగా మనం డ్రా చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నీ కూడా చూసాం కదా. ఇలా పేపర్ స్టిచ్చింగ్ అనమాట. దీన్ని కూడా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని, చూడండి దీన్ని ఇలా చిన్న చిన్న ప్రిల్స్ మాదిరిగా ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇలా బుక్ ఉంది కదా మీరు తీసుకున్న ఈ బుక్లో వచ్చేసి ఇలా పెట్టుకొని పిన్స్ అనేవి సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇలా లాస్ట్ పేపర్కి పిన్ అనేది వేస్తున్నాను. అలాగే ఇటు సైడు పైన కూడా ఇలా ఒక పిన్ అనేది వేసుకోవాలి. సెకండ్ క్లాస్ అనమాట ఇది. ఈ సెకండ్ క్లాస్లో నేర్చుకున్న ఇది స్టిచ్చింగ్, టేప్ ఐడెంటిఫికేషను. దీన్ని కూడా నేమ్ అనేది రాసుకోవాలి. ఈ 2 టాపిక్స్ వచ్చేసి ఈ క్లాస్లో నేర్చుకున్నాము. ఇది వచ్చేసి క్లాస్ 2. ఈ విధంగా మనం ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము, అలాగే సెకండ్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం అనేది మనం ఇలా బుక్లో వచ్చేసి ప్రిపేర్ చేసుకోవాలి రికార్డ్ మాదిరిగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు చూడండి ఫేసింగ్ స్టిచ్. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను ఈ ఫేసింగ్ స్టిచ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా నెక్ని డ్రా చేసుకుంటారు కదా, అలాగే ఆర్మ్ హోల్ని డ్రా చేస్తారు. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలి. చూడండి, కటింగ్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇలా వస్తుంది నెక్, అలాగే ఆర్మ్ హోల్డ్. ఈ ఫేసింగ్ స్టిచ్ అంటే మనం ఎక్కడ వాడతాము అంటే, చూడండి ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదా, చూడండి ఇలా ఇంకొక పేపర్ తీసుకొని మనం కటింగ్ చేసుకున్న ఈ బాడీ పార్ట్ని దీని మీద పెట్టుకోవాలి. ఇలా ఇలా పెట్టుకొని చూడండి, ముందుగా మనం డ్రా చేసుకున్నాం కదా ఈ ఆర్మ్ హోల్ని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇంకొంచెం డిస్టెన్స్లో ఇదే క్లాత్ని ఇలా పెట్టుకొని నెక్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. నేను ఈ డిస్టెన్స్లో ఎందుకు తీసుకున్నానంటే, ఇది మనం ఎక్స్ట్రా క్లాత్ అనుకోండి, ఈ పేపర్కి ఇది ఎక్స్ట్రా పేపర్ కదా, సో దానికోసం ఒక సైడ్ వచ్చేసి ఇలా ఆర్మ్ హోల్ తీసుకున్నాను, ఒక సైడ్ వచ్చేసి ఇలా నెక్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనము ఈ డ్రా చేసుకున్న ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, దీనికంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి చూడండి ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ వరకు మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. క్లాత్లో అయితే మినిమం 2 ఇంచెస్ అయినా తీసుకోవాలి. నేను ఇక్కడ పేపర్ కాబట్టి ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనం తీసుకున్న ఈ ఆర్మ్ హోల్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా సేమ్. చూడండి, నెక్ మనకు డబల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కాబట్టి పేపర్ కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ మర్చుకొని ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ ఉండేమైనా మార్కింగ్ అయితే తీసుకోవాలి మొత్తం నెక్ చుట్టూ కూడా.
మార్కింగ్ తీసుకొని దీని మొత్తాన్ని ఇలా లైన్స్ మాదిరిగా డ్రా చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నెక్ని తీసుకోవాలి. అలాగే ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ తీసుకోవాలి, ఈ విధంగా నెక్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్కి చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది మెయిన్ సైడ్, ఈ మెయిన్ సైడ్ ఇలా పెట్టేసి దీని మీద స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని లోపలికి రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ వచ్చేసి మనకు ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి స్టిచ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్నే ఫేసింగ్ స్టిచ్ అనేది అంటారు. అలాగే ఆర్మ్ హోల్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. చూడండి ఇలా పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు, ఇటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా పెట్టుకొని దీని మీద స్టిచ్చింగ్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ని అలాగే ఆర్మ్ హోల్ని ఫినిషింగ్ అనేది మనకు నీట్గా రావడం కోసం ఈ ఫేసింగ్ స్టిచ్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఈ నెక్కి ఈ ఆర్మ్ హోల్కే కాదండి, చాలా వరకు హ్యాండ్స్లో కూడా యూజ్ చేస్తారు. మనకి షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడం కోసము యూజ్ చేస్తారు. అలాగే లైనింగ్ క్లాత్స్ కాకుండా ఓన్లీ సింగిల్ కాటన్ క్లాత్స్, టాప్స్, ఇప్పుడు రెడీమేడ్ క్లాత్స్ వస్తాయి కదా, వాటికి కూడా ఈ ఫేసింగ్ స్టిచ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. చూడండి ఇప్పుడు నేను క్లాత్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఒకటి చూడండి, నేను ఇది రికార్డ్ బుక్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఇలా చిన్నగా అయితే తీసుకున్నాను క్లాత్ని. దీని మీద వచ్చేసి ఇలా మార్కర్ తీసుకొని నేను ఈ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. ఇది మెజర్మెంట్ అయితే అవసరం లేదండి. ఫస్ట్లో నేర్పించేటప్పుడు ఎవరికైనా సరే జనరల్గా ఇలాగే నేర్పిస్తారు. జస్ట్ ఒక బాడీని తీసుకొని దానికి సంబంధించి ఒక ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బాడీ పార్ట్ని మనము రెడీ చేసుకోవాలి. అంటే ముందుగా మనం కటింగ్ చేసుకున్న పీసెస్లో ఇలా ఒక క్లాత్ని తీసుకొని దీని మీద ఇలా వేసుకోవాలి. ఒక సైడు చూడండి ఇలా వేసుకొని మనం ముందుగా కటింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని చూడండి ఇలా ఒక 2 ఇంచెస్లో అయినా తీసుకోవచ్చు, లేదా 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను చిన్న పార్ట్ని రెడీ చేస్తున్నాను కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇలా ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ షేప్ ఎలా అయితే వస్తుందో అదే విధంగా తీసుకోవాలి. ఈ ఫేసింగ్ స్టిచ్ అనేది ఎక్కువగా నెక్ ఫోల్డింగ్స్లోనే యూజ్ అవుతుంది. అలాగే క్యాన్వాస్ పేపర్ కటింగ్స్ కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనము ఈ ఆర్మ్ హోల్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత మనం మార్కింగ్ తీసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, దీన్ని ఉల్టా సీదా చెక్ చేసుకొని ముందుగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఒక కార్నర్ వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ మాదిరిగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ బాడీ మీద దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మందంలో మనం ఈ హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనకు అక్కడక్కడ చిన్న కటింగ్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది రౌండ్ షేప్స్, మనం నీట్గా షేప్ రావడం కోసం ఇలా చిన్న చిన్న కటింగ్స్ అయితే తీసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఇలా చిన్న చిన్న కటింగ్స్ తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. కానీ ఫోల్డ్ చేసుకునే దానికన్నా ముందు ఈ క్లాత్ని ఇలా అంటే చూడండి ఈ స్టిచ్ ఉంది కదా, దీని మీద ఇలా అనేసి ఈ పైన స్టిచ్చింగ్ అనేది చేయాలి. మనకు వచ్చేసి ఈ పైన స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు పైన స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇక్కడ హ్యాండ్తో హెమ్మింగ్ అయినా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫినిషింగ్ అనేది మనకు చూడడానికి చాలా నీట్గా వస్తుంది. ఇదే ఇలా లైనింగ్ లేనప్పుడు మనకు చిన్నపిల్లలకి హ్యాండ్స్ లేకుండా స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి వాటిని ఈ ఫేసింగ్ స్టిచ్ అనేది యూజ్ చేస్తారు. ఇలా ఇదే విధంగా నెక్కు స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఉండే ఈ ఆర్మ్ హోల్కి కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనకు ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుంది నీట్గా.
ఇటు సైడ్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే క్యాన్వాస్ పేపర్స్ని మనం నెక్ ఫోల్డింగ్స్లో యూస్ చేస్తాం కదా, వాటికి కూడా సేమ్ ఇదే ఫేసింగ్ స్టిచ్ని యూస్ చేసి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకున్న ఈ ఫేసింగ్ స్టిచ్కి సంబంధించిన పేపర్ కటింగ్స్ ఇలా పిన్ చేసుకోవాలి. అలాగే మనము ఆ ఫేసింగ్ స్టిచ్ కోసం స్టిచ్చింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఇలాగే పిన్ చేసుకోవాలి. ఈ ఫేసింగ్ స్టిచ్ అనేది కనపడే విధంగా పెట్టుకొని ఇలా రెండింటిని పిన్ చేసుకొని బుక్లో రికార్డ్లో మనము జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి క్లాత్, ఇది వచ్చేసి పేపర్ కటింగ్. మనం ఎప్పుడైనా చూసుకోవాలంటే వీటిని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతాయి మనకు. ఈ ఫేసింగ్ స్టిచ్ అనేది కదా, ఇక్కడ వచ్చేసి మీకు ఈ క్లాస్లో చెప్పిన పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవాలి. ఇలా కొన్ని పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకోవాలి. ఈ ఫేసింగ్ స్టిచ్ని నీట్ ఫినిషింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇలా ఈ స్టిచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఈ క్లాస్ 3లో మనం నేర్చుకునే ఈ ఫేసింగ్ స్టిచ్ అనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.